హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్ అండ్ ఏపీ. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కాంట్రా లిమిటెడ్ వాళ్ళు హైర్ చేస్తున్నారు. కంపెనీ నేమ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ స్టోన్ లిమిటెడ్ క్వాంట్రా అని ఇచ్చారు. వీళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2018 to 21 పాస్డ్ అవుట్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు ఎలిజిబులే. ఓవరాల్ మనకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. స్టైఫండ్ వచ్చేసి ఇవి ట్రైనీ పొజిషన్స్ కాబట్టి 12,500 పర్ మంత్ ప్లస్ బెనిఫిట్స్ అని ఇచ్చారు. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో బోత్ రిటన్ అండ్ వర్బల్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి మీరు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్లే. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ప్రైమ్ రోల్ వచ్చేసి కస్టమర్స్కి అసిస్ట్ చేయాలి త్రూ చాట్ అండ్ ఈమెయిల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఇన్బౌండ్ వాయిస్ లేదా నాన్ వాయిస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. ద ఓన్లీ థింగ్ ఇస్ క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. ఇది ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బట్ క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆల్సో. మనకి 24/7 ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. క్యాండిడేట్ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి హెట్రో నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఫ్రెషర్స్ని యాడ్ చేస్తున్నారు, ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొడక్షన్, క్యూఏ, రెగ్యులేటరీ అఫైర్స్లో అయితే మనకి పొజిషన్ని ఫిలప్ చేస్తున్నారు. డెసిగ్నేషన్ జూనియర్ ఆఫీసర్. ఎంఎస్సి బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. 2018, 19, 20, 21 పాస్డ్ అవుట్స్. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్, జడ్చర్ల. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి రియాన్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీరు గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్లో కానివ్వండి, కామర్స్లో కానివ్వండి, అకౌంటింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎనీ అదర్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డెజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తే క్యాండిడేట్కి ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ వర్డ్, ఎక్సెల్, యాక్సెస్, అవుట్లుక్, ఇంటర్నెట్ నావిగేషన్, రీసెర్చెస్ ప్రిఫర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి, డెడ్ లైన్స్ని మీట్ అవ్వాలి ఆన్ టైం, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ క్రిటికల్ అని చెప్పి మెన్షన్ చేశారు. టు పర్ఫామ్ జాబ్ సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టాస్క్ అండ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని ఇచ్చారు. సో బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ కాదు, ట్యాక్స్కి సంబంధించి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్కి సంబంధించి ఎక్సలెంట్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మనం డౌన్లోడ్ చేయాలి ఇన్వాయిసెస్ ఫ్రమ్ క్లయింట్ నెట్వర్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే రీకన్సిల్ ది వాల్యూ ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ అని మెన్షన్ చేశారు. ప్రిపేర్ సమరీ రిపోర్ట్స్ యాజ్ పర్ గివెన్ క్రైటీరియా, కమ్యూనికేట్ ప్రాజెక్ట్ స్టేటస్, ఎగ్జామ్షన్ అండ్ అప్డేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. పర్ఫామ్ పియర్ టు పియర్ క్వాలిటీ అష్యూరెన్స్ రివ్యూ, ప్రిపేర్ సమరీ రిపోర్ట్స్ యాజ్ పర్ గివెన్ క్రైటీరియా అని చెప్పి చాలా క్లియర్గా వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడో, మెయిన్లీ ఎలిజిబుల్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి ప్లానెట్ స్పార్క్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే హార్డ్ కోర్ సేల్స్ రోల్, హెన్స్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గో గెటర్ హూ ఈస్ రెడీ టు టేకప్ ఛాలెంజెస్ and must have never say
డై యాటిట్యూడ్ అని ఇచ్చారు. సో కెన్ డూ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు విత్ ఎక్సలెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్. డేకి 200 కాల్స్ పర్ డే అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హై ఇన్సెంటివ్ ఎర్నబిలిటీ ఆన్ కస్టమర్ అక్విజిషన్ అని ఇచ్చారు. కోల్డ్ కాలింగ్ ఆన్ డేటాబేసెస్ టు డెలివర్ సేల్స్ పిచ్ అండ్ కన్వర్టింగ్ కోల్డ్ లీడ్స్ ఇంటూ కస్టమర్స్ పార్ట్నర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది వ్యూయర్స్. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వ్యూయర్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి అపోలో ఫార్మసీ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు 2 పొజిషన్స్ని అయితే హైర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ పొజిషన్, 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10,000 నుంచి 15,000 వరకు శాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబులే. అండ్ అలాగే మనకి ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్, లీవ్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, అవార్డ్స్, రివార్డ్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ట్రైనింగ్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ లాంటి చాలా ఆఫర్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 19 years నుంచి 30 years లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి ట్రైనీ పొజిషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి, ఇంటర్, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 10,000 వరకు శాలరీ ఉంటుంది వ్యూయర్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 30 years లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. వర్క్ లొకేషన్ మనకి తిరుపతి, చిత్తూరు అని చెప్పి మెన్షన్ చేశారు. జాబ్ ఆస్పిరెంట్స్ షుడ్ క్యారీ దేర్ రెజ్యూమ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అండ్ 4 photographs అని చెప్పి మెన్షన్ చేశారు వ్యూయర్స్. లాస్ట్ డేట్ ఈ పొజిషన్స్కి రిజిస్టర్ చేసుకోవడానికి 5th June 2021. సో ఎవరైతే ఇంట్రెస్టెడో అప్లై చేసుకోండి. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా డీటెయిల్స్ ఒకసారి రిఫర్ చేసుకోండి. మ్యాక్సిమం అన్ని జాబ్ లొకేషన్స్ కూడా మనకి హైదరాబాదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. అపోలో మనకి వర్క్ లొకేషన్ ఏపీ అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.